దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 5వ ఆదివారపు దైవారాధనలో మనం పాలు పంచుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ముందుగా ఈనాటి మొదటి పఠనాన్ని కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 8 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ జరుగుతున్న సంఘటన, ఉజ్జియా అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించిన సంవత్సరమననే ఆ వాక్యం ఆ విధంగా ప్రారంభం. ఉజ్జియా రాజు గతించిన సంవత్సరమున నేను ప్రభు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచి తిని. యోషియా తాను ఏ విధముగా దేవునిని చూచాడో తెలియచేస్తున్నాడు. ఉజ్జియా అనే రాజు మరణించిన సంవత్సరంలోనే నేను దేవుడు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండడం నేను కన్నులారా చూచాను. అతని అంగి అంచులు దేవాలయమంతా నిండి ఉన్నాయి. అతని పైన జ్వలించు దేవదూతలు నిలిచి ఉన్నారు. ఒక్కొక్క దేవదూతకు 6 రెక్కలు చొప్పున ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో తమ ముఖములను మూసుకుంటున్నారు. మరొక 2 రెక్కలతో కాళ్ళను మూసుకుంటున్నారు. శరాపులనే దేవదూతలు పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడైన ప్రభు, పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది అంటూ వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున ఈ మొదటి ధ్యానాంశముగా ఈనాటి మొదటి పట్టణము నుంచి ఒక వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 1వ వచనం మొదటి మాట, ఉజ్జియా రాజు మరణించిన సంవత్సరముననే యోషియా దేవునిని దర్శన భాగ్యాన్ని పొందుతున్నాడు. దీని అర్థం ఏమిటి? మానవ మాతృలు, మానవ రాజులు, మానవ అధికారాలు, ఈ లోక రాచరికాలు, ఈ లోక అధికారాలు, ఈ లోక వ్యక్తులు, ఈ లోక రాజులు అంతమొందుతారు. వారికి ఒక అంతముంది. వారు అంతమైనప్పటికీ కూడా దేవుడు ఎల్లవేళలా ఉండువాడు. సర్వశక్తిమంతుడైన లక్షణాలు 6 ఉంటాయి. నిన్నటి రోజున పిల్లలకి కేటగిజం క్లాసులో చెప్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడికి ఉన్నటువంటి లక్షణాలలో దేవుని యందు ప్రియులారా, తనంతట తానై ఉన్నవాడు దేవుడంట. అంతటా ఉన్నవాడు దేవుడంట. శరీరము లేనివాడు దేవుడు. మితిలేని సకలమైన స్వభావం కలిగిన వాడు దేవుడు. ఆరంభము లేనివాడు దేవుడు. పరలోక భూలోకానికి మూల కారణమైన వాడు దేవుడు. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. అందులో అంతటా ఉన్నవాడు, ఎల్లవేళలా ఉన్నవాడు. అంటే మనుషులు గతిస్తారేమో, రాజులు గతిస్తారేమో, ఈ లోక రాజ్యాలు రాజ్యాధికారాలు గతిస్తాయేమో, దేవుడు ఎన్నడూ గతించడు. దేవుని రాజ్యాధికారం ఎన్నటికీ అంతము ఉండదు అన్న గొప్ప సత్యం ఈ మొదటి వాక్యము ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఉజ్జియా రాజు, వాళ్ళ రాజు చనిపోయిన అదే సంవత్సరములో ఈ ప్రవక్త యోషియా దేవుని దర్శనాన్ని ఎందుకు పొందుకుంటున్నాడు? యోషియా, నీ రాజు మరణించాడు, నేను కాదు. నీ రాజు అధికారం అంతమైపోయింది, నా అధికారం కాదు. నీ రాజు, లేదంటే ఈ రాజులు, ఈ మానవులకు ఒక కాల పరిమితి ఉంటుంది. సర్వశక్తిమంతుడైన దేవుడను, ఎల్లకాలము ఉండువాడను అని ప్రభు మనకు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మనం కూడా చాలాసార్లు మానవ మాతృల మీద పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా. నాకు వాడున్నాడు, నాకు వీడున్నాడు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా,
అవునా కదా? మాట్లాడతారే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంట్రా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నేనెవరో తెలుసా, నా వెనకాతలు ఎవరున్నారో తెలుసా? నీ వెనకాతలు ఎవరున్నా, నీ ముందు ఎవరున్నా వాళ్ళు మనుషులే కదా. వాళ్ళ అధికారాలు, వాళ్ళ రాజ్యాధికారాలు, వాళ్ళ హంగు ఆర్భాటాలు సమస్తానికి అంతముంటుంది. దేవుని అధికారానికి, దేవుని శక్తికి, దేవుని రాజ్యాధికారానికి అంతము ఉండదు. కనుక మనుష్యులను పట్టుకునే వేలాడకుండా, మానవ మాతృలపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడే వ్యక్తులము కావాలి. దేవుని అధికారమునకు లోబడే వ్యక్తులము కావాలి. ఎందుకంటే ఆయన ఎల్లవేళలా ఉండువాడు. ఆయన అధికారం సర్వవేళలా కొనసాగుతూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ రోజున ఈ మొదటి పట్టణము మనకు నేర్పుతున్న మొట్టమొదటి జీవిత పాఠం. మన యొక్క విశ్వాస జీవితాలకు ప్రభువు నేర్పుతున్నటువంటి పాఠం. ప్రభువా, నీ అధికారము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది, నీవు శాశ్వత జీవివి, మనుషులు కాదు. కనుక నేను నీపై ఆధారపడి జీవించులాగున, నేను నిన్నే ప్రేమించి జీవించులాగున, నీ అధికారముకు లోబడి జీవించులాగున నన్ను ఆశీర్వదించండి, అట్టి విశ్వాసము నాకు ఇవ్వండి అంటూ ఈ పవిత్ర దైవారాధనలో, దివ్య పూజాబలిలో ప్రభుని ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మొదటి పట్టణము మనకు నేర్పుతున్న రెండవ పాఠము ఏంటండి అంటే 6వ అధ్యాయము, యోషియా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం నేర్చుకోవాలి. అతనికి పై భాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ఎగరడం చేస్తున్నారు. దేవుని ఏంటిది బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఈ దేవదూతలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఆ ప్రభుని ముందు వారు తలెత్తడానికి కూడా అనర్హులు. ఆ ప్రభుని ముందట వారు దాసోహలం అవుతున్నారు. ఆ ప్రభుని ముందట వాళ్ళు వినమ్రులవుతున్నారు అనడానికి ఇది తార్కాణం, నిదర్శనం. దేవుని యందు ప్రియులారా, ఇక వాళ్ళు చెబుతున్న మాటలు, వాళ్ళు ఏం చెప్తున్నారు? సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నవి. ఈ దేవదూతల బాడీ లాంగ్వేజ్, ఈ దేవదూతల స్తుతులు మనకు ఒక గొప్ప ఆదర్శాన్ని ఇస్తున్నారు. వెన్ యూ కమ్ టు చర్చ్, వెన్ యూ కమ్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆలయమునకు వస్తుండగా, దేవాలయంలో అడుగు పెడుతున్న నీవు ఈ జ్ఞానము కలిగి ఉండండి, ఈ స్పృహతో జీవించండి. దేవుని ముందట గర్వపడకండి, దేవుని ముందట వినమ్రులు కండి. దేవాలయములు అడుగు పెడుతుండగా ఇది దేవుని పవిత్ర మందిరం, ఇది దేవుడు నివసించు ఆలయం, ఇది దేవుని మహిమతో నిండి ఉంటుంది అని మనం గుర్తించాలి. దేవాలయం అడుగు పెడుతూనే ఇదిగో ప్రభువా, దేవుని స్తుతిస్తూ ఆ ప్రభుని సన్నిధిలో మనం గడపాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలాసార్లు చాలామంది, మనలో చాలామంది 99% మంది ఒక్కొక్కసారి దేవాలయానికి వస్తాం కానీ మన శరీరాలే వస్తాయి, మన మనస్సులు ఎక్కడో ఉంటుంటాయి, మన మనసులు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఆ మనస్సును మనం కేంద్రీకరించలేకపోతున్నాం. దేవుని మీద మనము మనస్సును లగ్నము చేయలేకపోతున్నాం. ఎవరో ప్రార్థన చేస్తే ఎందుకు, ఒకరు పాటలు పాడుతున్నా సరే మౌనంగా కూర్చుంటారు చాలామంది. గమనించారా? అంటే నేను నోరెత్తను, నేను పాటలు పాడను, నేను పాడకూడదు అంతే, అక్కడెక్కడ డబ్బులు తీసుకొని వచ్చాను పాడకూడదని అన్నట్లుగా మనం ప్రవర్తిస్తుంటాం. అంటే ఆ మానవ బలహీనతో ఏమో తెలియదు కానీ ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. హలో, ఉన్నారా? ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. వాడెవడో పాడుకుంటాడు, పాడుకొని
ఆయన ఎవరో చెప్పుకుంటారు, చెప్పుకొని నువ్వు మాత్రం ఏం చేస్తావు? అందరూ కాదులేండి, భక్తితో వచ్చేవాళ్ళు, విశ్వాసంతో వచ్చేవాళ్ళు, ప్రార్థనతో వచ్చేవాళ్ళు, స్తుతిస్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు, లేరని చెప్పడం లేదు. కానీ ఎంత శాతం, నీవు ఎంత మట్టుకు ఈ విధంగా దేవాలయంలో అడుగు పెడుతూనే ఇదిగో దేవుని ముందట దేవదూతలు సైతం వినమ్రులవుతున్నారు కదా, నేను సైతం ఆ ప్రభుని ముందట వినమ్రునవుతాను అన్న స్పృహతో, జ్ఞానముతో ఎంతమంది అడుగు పెడుతున్నాం? ఎంతమంది మీ దేవుని స్తుతిస్తూ అడుగు పెడుతున్నాం? ఈ ప్రార్థన ఎంత చక్కటి ప్రార్థన. ప్రతిరోజు దివ్య పూజాబలిలో ఇది మనం చెప్తున్నాం. ప్రతిరోజు దివ్య పూజాబలిలో మధ్య పూజకు ముందట నిలుచొని మనం చెప్పే ప్రార్థన ఇది. పాటలు కూడా పాడుతూ ఉంటాం. సర్వశక్తిమంతుడు, పవిత్రుడు, 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 అతని మహిమ లోకమంతయు నిండి ఉన్నది, ఈ దేవాలయం మొత్తం నిండి ఉన్నది అంటూ దేవాలయంలో అడుగు పెట్టేటప్పుడు ప్రభుని స్తుతిస్తూ అడుగు పెట్టండి. దేవాలయంలో ఉన్నంత వరకు ప్రభుని స్తుతిస్తూనే ఉండండి. దేవుని యందు ప్రియులారా, దట్ షుడ్ బికమ్ ఆటోమేటిక్ ఇన్ యువర్ బాడీ. మన శరీరంలో, మన మనస్సులో ఆటోమేటిక్గా ఇది రాగలగాలి. నేను చాలాసార్లు గమనించాను, దేవాలయంకి వచ్చినప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు ఇలాగా. అంటే ఫోన్ వస్తే ఫోన్ చూడడం వేరు, ఫోన్ రాకపోయినా ఫోన్ వస్తే బాగున్ను అని చూసేవాళ్ళేరా, మెసేజ్ వస్తే బాగున్ను అని చూసేవాళ్ళేరా, ఈ టైంలో ఏం చెయ్యాలి అని చూసేవాళ్ళేరా. ఉదయం పూజకు ముందు ఒక అరగంట ముందు దివ్య సత్ప్రసాద ప్రభుని ఇక్కడ పెడతాం, అరగంట గంట ముందు. అంటే ముందుగా ఎవరైనా వచ్చి ఆ దివ్య సత్ప్రసాదమును ఆరాధించుకుంటారు కదా అని ఆలోచనతో ఎంతమంది ఆ ప్రభు సిద్ధించగలుగుతున్నారు? ఒకవేళ 5-10 నిమిషాలు పూజ లేట్ అయిందనుకో, స్తుతి పాటలు పాడండి, ప్రభుని స్తుతించండి, అందరినీ ప్రార్థన నడిపించండి అంటూ ఉపదేశాలకు ఆదేశిస్తూ ఉంటాను. ఎంతమంది ఆ యొక్క స్తుతి ప్రార్థనలో పాలు పంచుకుంటున్నాం? దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పఠనం మనకు నేర్పుతున్న రెండవ జీవిత విశ్వాస పాఠం ఏమిటండి అంటే, వెన్ యూ ఎంటర్ ద చర్చ్ చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నీ దేవాలయంలో అడుగు పెడుతుండగా నీ శరీర ఆకృతి, శరీర హావభావాలు మారిపోవాలి. ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడైన ప్రభుని ముందుట ఉంటున్నాను, ఆయన సన్నిధిలో నిల్చుంటున్నాను, ఆయన స్తుతిస్తూ గడపాలి. ప్రతి క్షణం కూడా ప్రభుని స్తుతి మాత్రమే చెయ్యాలి. వేరొక ఆలోచన, వేరొక పిచ్చాపాటి మాటలు, వేరొక దూషణలు, వేరొక విమర్శలు చేసేదానికి సమయం లేదు నాకు. ఈ కొద్ది సమయం నేను ప్రభుని స్తుతిస్తూ గడుపుతాను అన్నటువంటి ఆలోచనతో మనందరము ఉన్నట్లయితే దేవుని యందు ప్రియులారా, ఈనాటి వాక్యం మన జీవితాలలో ఫలించినట్లే. అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాటి మొదటి పఠనం మనకు నేర్పుతున్న మూడవ పాఠం చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, దేవుడు తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. తన మహిమ దర్శన భాగ్యాన్ని యోషియా అనే ప్రవక్తకి ఇస్తున్నాడు. యోషియా దేవుని మహిమను చూస్తున్నాడు. దేవుని మహిమను చూచిన మరుక్షణమే దేవుని యందు ప్రియులారా, తాను ఎంత నీచుడో, తాను ఎంత పాపాత్ముడో, తాను ఎంత అయోగ్యుడో ఆయన గ్రహిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ద గ్లోరీ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్. దేవుని మహిమ ప్రదర్శింపబడినప్పుడు అతని లోపం, అతని బలహీనత, అతని అయోగ్యత అతనికి గుర్తొచ్చింది. పెద్ద విమానం దగ్గరికి వెళ్ళి నిల్చున్నప్పుడు మనకేమనిపించాలి? ఇది ఎంత పెద్దది ఉంది, దీని ముందట నేను ఇంతే అన్న ఆలోచన మనకు వస్తుంది కదా. అంత సర్వశక్తిమంతుడు, పవిత్రుడు, హోలీ గాడ్, పవిత్రుడైన దేవుని ముందు నిలిచినప్పుడు
నేనెంత పాపాత్ముణ్ణి. మదర్ తెరేసా ఇక్కడ నిల్చున్నది అనుకో, ఏమనిపిస్తుంది? మదర్ తెరేసా ఎంత పుణ్యాత్మురాలు, నేనెంత పాపాత్ముణ్ణి. ఆ మదర్ తెరేసాకి నేనేం తక్కువ పోన్లే, నేను మదర్ తెరేసా ఒకటే, ఇంకా నేనే కొంచెం ఎక్కువ మదర్ తెరేసా కన్నా అన్న ఆలోచనలు ఉంటే మనల్ని ఎవడు రక్షించలేడు. దేవుని యందు ప్రియులారా, దేవుడు తన మహిమను ప్రదర్శించాడు. యోషియా తన స్థితిని కనుగొన్నాడు. చెడితిని కదా ఆయన ఏంటున్నాడు చూడండి. దేవుని యందు ప్రియులారా, 3వ ధ్యానాంశం 5వ వచనం నుంచి, చెడితిని కదా, వాడు చెడ్డాడు కదా, వీడు చెడ్డాడు కదా అండంలే, వాడు పాపాత్ముడు వీడు పాపాత్ముడు అండంలే, నేను పాపాత్ముడను, నా నోటు నుండి వెలువడు అన్నియు పాపపు మాటలే, పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. ఇట్టి పాపాత్ముడను బలహీనుడను అయోగ్యుడనను నేను దేవాది దేవుణ్ణి నా కన్నులతో చూచాను కదా అనుకుంటే, వెంటనే దేవదూత అక్కడే గనగన మండుతున్నటువంటి అగ్ని కణికలలో నుంచి ఒక కణికను, అగ్ని కణికను తీసుకుని వచ్చి యోషియా నాలికకు అంటిస్తున్నారు. నువ్వేమన్నావు? పాపాత్ముడు అన్నావు కదా. నువ్వేమన్నావు? చెడ్డ మాటలు పలుకుతున్నా అన్నావు కదా. నువ్వేమన్నావు? చెడ్డ మాటలు పలికే వ్యక్తుల మధ్య ఉంటున్నాను అన్నావు కదా. ఆ పాపాన్ని, నువ్వు ఒప్పుకున్న పాపం, నువ్వు తెలుసుకున్న పాపం, నువ్వు కనుగొన్న పాపం, నువ్వు పశ్చాత్తాపడిన పాపం నేను కడిగేస్తున్నాను, నేను తీసేస్తున్నాను, నేను పవిత్రుని చేస్తున్నాను. హియర్ ఆఫ్టర్ యు ఆర్ వర్ది టు స్టాండ్ ఇన్ మై ప్రెజెన్స్. ఆ పాపాన్ని ప్రభు కడిగి వేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, కడిగి వేసిన తరువాత ఎవరు నా దూతగా వెళ్ళెదరు అంటే, నేనున్నాను కదా ప్రభువా, నన్ను పంపుము, నీ దూతగా నేను వెళతాను అంటూ యెషయా అంటున్నాడు. ఈ 3వ ధ్యానాంశంలో 3 మెట్లు. మొదటి మెట్టు దేవుని దర్శనం, 2వ మెట్టు అతని ఆత్మావలోకనం, తన పాపాన్ని తెలుసుకోవడం, 3వ మెట్టు దేవుడు అతనిని సేవకు పిలవడం. ఇదే విషయాలు 2వ పట్టణంలో చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మహాభక్తుడైన పౌలు దేవుని కృపను పొందుకున్నాడు. పౌలు దేవుని క్షమావరాన్ని పొందుకున్నాడు. క్షమావరాన్ని పొందుకున్న పౌలు ఏమంటున్నాడు? నేను అయోగ్యుడైనటువంటి సేవకుడను, నేను పాపాత్ములలో ప్రప్రథముడను, నేను అయోగ్యుడను, కానీ దేవుడు నన్ను తన సేవకై అపోస్తలుడిగా పిలుచుకున్నాడు అంటున్నాడు. ఇతను దేవుని మహిమను చూస్తే ఇతను దేవుని కృపను చూచాడు. అతనిని దేవుడు, యోషియాను దేవుడు యోగ్య రీతిలో దీవిస్తే ఇతనిని కూడా, పౌలుని కూడా దేవుడు తనకిష్టమైన రీతిలో మలుచుకుంటున్నాడు. ఇదే సంఘటన సువార్తలో కూడా చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. పడవను కొంచెం లోపల తీసుకుని వెళ్ళి వల వేయండి. రాత్రంతా శ్రమపడ్డారు, చేపలు పట్టే వాళ్ళు శ్రమపడ్డారు, వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా శ్రమపడినా, ఎంతో కష్టపడినా వారికి చేపలు దొరకలేదు. కానీ యేసు ప్రభు చెప్పాడు, అది పట్టపగలే అయినా, ఆయన వడ్రంగి కుమారుడే అయినా, ఆయన వడ్రంగే అయినా దైవ కుమారుడు కూడా కనుక వల విసరండి అన్నప్పుడు వల విసరగానే వల పిగులునన్ని చేపలు పడ్డాయి. ఆ చేపలను పడవలో వేస్తే పడవ మునిగిపోయినన్ని చేపలు పడ్డాయి. ఏంటిది? దేవుని శక్తి, దేవుని మహిమ యోషియాకు, దేవుని కృప పౌలునకు, దేవుని శక్తి పేతురునకు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొండు అంటే ప్రభు అంటున్నారు, భయపడవలదు, ఇక నుంచి ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టుకున్నావు. అదేంటో, నువ్వు చేపలు ఎందుకు పట్టుకున్నావు? చేపలు పట్టుకొని ఏం చేస్తామమ్మా? పెంచుకుంటామా? ఏం చేస్తాం? చెప్పండి, పర్లేదు. గుళ్ళో మాట్లాడవచ్చులే, ఫాదర్ గారితో మాట్లాడవచ్చు, పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. చెప్పండి, చేపలు పట్టుకొని ఏం చేస్తాం? చంపేస్తాం, అవునా కదా? కూర వండేసుకుంటాం. అంటే నువ్వు చేపలు పట్టుకున్నది చంపేయడానికి, అవునా?
ఇప్పుడు వరకు నువ్వు పట్టుకున్నావు, మరణం కోసం పట్టుకున్నావు. ఇక నుంచి నువ్వు పట్టుకుంటావు, మనుష్యులను పట్టుకుంటావు. చంపడానికి కాదు, జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి, పరలోకానికి పంపడానికి, పరలోకానికి దారి చూపడానికి. ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టేవాడివి, చేపలను పట్టి చంపేసేవాడివి. ఇక నుంచి మనుషులను పట్టుకుంటావు. మనుషులను పట్టుకొని నరకానికి వెళ్ళిపోకుండా, దేవునికి దూరం కాకుండా, వాళ్ళు జీవం పొందేలాగా, మోక్షం చేరేలాగా, శాశ్వత జీవితం జీవించేలాగా నువ్వు చేస్తావు అంటూ దేవుడు యేసయ్య పేతురు గారిని ఎన్నుకుంటున్నాడు. దేవుని మహిమను చూచిన యోషియా, తన పాపాన్ని గుర్తించిన యోషియా, దేవుడు అతనిని ప్రవక్తగా అభిషేకించారు. దేవుని కృపను చూచినటువంటి పౌలు, తన పాపాన్ని ఒప్పుకున్న పౌలు, అతనిని అపోస్తలుడుగా ఎన్నుకున్నారు. దేవుని శక్తిని చూసిన పేతురు, తన తప్పును తెలుసుకున్న పేతురు, తన యొక్క పరలోక రాజ్యపు తాళపు చెవులు పట్టుకునే ద ప్రిన్స్ ఆఫ్ ది అపోజల్స్గా, అపోస్తుల బృందానికి నాయకుడుగా ఎంచబడ్డాడు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ 3 స్టెప్స్ నుంచి ప్రభు మనకి ఏం చెప్తున్నారు? మనకు 3 విషయాలు నేర్పుతున్నారు దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, దేవుడు ఏ విధముగా మహిమను, కృపను, శక్తిని ప్రదర్శించారో మనందరి జీవితాలలో అనేక మార్లు దేవుడు తన మహిమను చూపించాడు, దేవుడు తన శక్తిని చూపించాడు, దేవుడు తన క్షమావరాన్ని ఇచ్చాడా లేదా? హలో, ఉన్నారా? దేవుడు తన మహిమను చూపించాడా లేదా? అనేక మార్లు దేవుని యందు ప్రియులారా తన శక్తిని చూపించాడు, తన కృప. మనం చేసిన పాపాలకి మనం ఎప్పుడో చచ్చిపోవాలి, మనం ఎప్పుడో శపింపబడాలి. అటువంటి పాపాలు మనం చేసామా లేదా? మన పాపములకు గాను మన పాపాలే గనుక ప్రభు లెక్క పెడితే మనము ప్రభుని ముందట నిలవలేం. హూ కెన్ స్టాండ్ బిఫోర్ యు ఓ లార్డ్ ఇఫ్ యూ కౌంట్ అవర్ సిన్స్? మా తప్పులు గనుక నీవు గణించినచో ఓ ప్రభువా, ఇక ఎవడు నీ ముందు నిలవగలడు? కీర్తనకారుడు అంటున్నాడు. మనం చేసిన అన్ని ఘోరమైన పాపములైనా ప్రభు సహనముతో, ఓర్పుతో తన క్షమావరాన్ని ఎప్పుడు అందిస్తున్నాడు కదా. ఎందుకొరకు? తన సేవలో నువ్వు ఉంటావని. నువ్వు అనేక మార్లు మరణశయ్యపై వెళ్ళినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, ప్రమాదాలకు గురైనప్పుడు దేవుడు తన శక్తిని ప్రదర్శించి నిన్ను కాపాడుతున్నాడు కదా. ఎందుకొరకు? నీవు అతని సేవలో తరిస్తావని. తన యొక్క దివ్య దర్శనం, ఈ దివ్య పూజాబలి ద్వారా, దివ్య సత్ప్రసాదము ద్వారా, దివ్య సత్ప్రసాద ఆరాధన ద్వారా తన మహిమను ప్రదర్శిస్తున్నాడు కదా. ఎందుకని? నీవు అతని సేవలో తరిస్తావని. దేవుని యందు ప్రియులారా, యోషియాను పిలిచిన ప్రభువే, పౌలును పిలిచిన ప్రభువే, పేతురును ఎన్నుకున్న ప్రభువే నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు, తన సేవలో జీవించమంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, అలా జీవించాలంటే నీవు నేను చేయాల్సిన మొట్టమొదటి పని అక్నాలెడ్జ్ యువర్ సిన్స్. అక్నాలెడ్జ్ యువర్ సిన్స్. సెల్ఫ్ నాలెడ్జ్ మనకు కావాలి. ఎవరు? ఒక ఫిలాసఫర్ అంటున్నాడు. ఎవరు అతను? సాక్రటీస్. అవునా? సాక్రటీస్ ఫేమస్ దిక్తుం ఏంటి? ద ఫేమస్ దిక్తుం అంటే నానుడి. సాక్రటీస్ చదువుకున్న పిల్లలు, నో దై సెల్ఫ్. ఓకే, నిన్ను నీవు తెలుసుకో. సాక్రటీస్ ఎప్పుడు అంటూ ఉండేవాడట, నో దై సెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో. మనం రక్షణ పొందాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన గురించి మనకి బ్యాడ్ ప్రిజంప్షన్స్ ఉంటున్నాయి. నా అంత మంచోడు అవడం లేడు, నా అంత పుణ్యాత్ముడు అవడం లేడు, నా అంత అందగాడు అందగత్తే ఎవరు లేరు. ఇలా మన గురించి మనకి బ్యాడ్ అజంప్షన్స్ వల్ల మనం రక్షణ పొందలేకపోతున్నాం, దేవునికి లోబడలేకపోతున్నాం, దేవుని ముందు గర్వపడుతున్నాం, దేవునికి దూరం 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 జరుగుతూనే ఉన్నాం.
రక్షణ పొందాలంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి. మనమెంత బలహీనులమో, మనమెంత పాపాత్ములమో, మనమెంత అయోగ్యులమో మనం గుర్తించాలి. యోషియా ప్రవక్తగా ఎన్నుకొనబడ్డాడు ఎందుకు? తను పాపాత్ములను గుర్తించాడు. పౌలుడు గొప్ప సేవ చేయగలిగాడు ఎందుకు? తాను అధముడు, పాపాత్ములలో ప్రథముడు అనుకున్నాడు కనుక, అయోగ్యుడిని తలంచాడు కనుక, దేవునికి లోబడ్డాడు కనుక. పేతురుని సైతం ప్రభు ఎందుకు స్వీకరించారు? నేను పాపాత్ముని ప్రభువా, నువ్వు మహాశక్తిమంతుడిలాగా ఉన్నావే, నాకు నీకు సెట్ నన్ను విడిచిపోండి అంటే, నో, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు కనుక, నువ్వు లోబడ్డావు కనుక, నీ పాపం తెలుసుకున్నావు కనుక, నీలాంటి వాడు నాకు కావాలి అంటూ ప్రభు దేవుని యందు ప్రియులారా అతను స్వీకరిస్తున్నాడు. చూడండి, కుండ చేసేటప్పుడు కుమ్మరి, ఈ మధ్యన కుమ్మరులు ఎక్కడ కనిపించడం లేదు. కుమ్మరి కుండ, ఒక పాత్ర, మట్టి పాత్ర చేస్తున్నప్పుడు అతని చేతిలోనికి వచ్చే మట్టి ఎలాగుండాలి? మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. అప్పుడు అతనికి నచ్చిన రీతిలో ఆ యొక్క పాత్రను ఆయన మలచగలడు. కొన్ని మట్లు ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఎంత కొట్టినా తగ్గదు, ఎంత కొట్టినా తగ్గదు, ఎంత కొట్టినా మెత్తగా అవ్వదు. దాన్ని ఏం చేస్తాడు? తీసి ఇసిరి కొడతాడు. దేవుని యందు ప్రియులారా, తగ్గదు అనకూడదేమో, అదేదో డైలాగులు ఉన్నాయి. ఓకే, తగ్గని వాడు నువ్వైతే రక్షణ నీకు లేదు. తగ్గని వాడివి నీవైతే లోకమంటాది తగ్గొద్దు అని. దేవుని బిడలమైన మనం దేవుని చేతిలో తగ్గాలి, దేవుని చేతిలో అణిగి మణిగి ఉండాలి. అప్పుడు తనకు ఇష్టమైన పాత్రగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈనాటి మొదటి పఠనం మనకు ఈ 3 విషయాలను నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిది, లోక రాజ్యాలు, రాజ్యాధికారాలు, రాజులు గతిస్తారు, దేవుని రాజ్యం, దేవుని రాజ్యాధికారం ఎన్నడూ గతించదు. అది శాశ్వతమైనది. ఆయన రాజ్యములో మనము జీవించడానికి, లోబడడానికి ఆయనపై ఆధారపడడానికి ప్రయత్నించాలి. దేవాలయంలో అడుగు పెడుతుండగానే లోకములో జీవించినట్టు కాకుండా మన యొక్క హావభావాలు వినమ్రమైనటువంటి హావభావముతో దేవుని స్తుతిస్తూ మనం గడపగలగాలి. దేవుని యందు ప్రియులారా, యోషియాను, పేతురును, పౌలును తన మహిమను ప్రదర్శించిన ప్రభు వారి పాపాలు గుర్తించేలా చేసి వాళ్ళని ఎలా పిలుచుకున్నాడో, దైవ సేవలు వినియోగించుకున్నాడో, మనము కూడా అనేక మార్లు నీ జీవిత కాలంలో దేవుడు తన మహిమను, తన శక్తిని, తన కృపను మనకు ప్రదర్శించాడు. మనల్ని పిలుచుకుంటున్నాడు, మనల్ని ఎన్నుకోవాలనుకుంటున్నాడు, తన సేవలో తరించమంటున్నాడు. మన తప్పిదాలను తెలుసుకొని అతని చేతిలో మనము అణిగిమణిగే మట్టిగా ఉందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది మొదటి పట్టణం. ఇక సువిశేష పట్టణం నుంచి ఒక్క విషయం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సువిశేష పట్టణం లూకా శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలలో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ప్రభు గెన్నెసరేతు సరస్సుతీరానికి వెళ్ళారు. ప్రజలు ఎగబడుతూ వచ్చారు. ప్రభు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు. ఆ పడవ పైనుంచి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత, శిష్యులంతా, ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు వీళ్ళ కష్టం ఏమిటి? రాత్రంతా శ్రమపడ్డారు, చేపలు పడలేదు. సరే, నేను మీకు సహాయం చేస్తాను, ఇది కొంచెం లోనికి తోయండి, పడవను లోనికి తీసుకుని వెళ్ళండి, వలన వేయండి అన్నారు. నేను ధ్యానిస్తూ ఉండగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ప్రభు వెంటనే ఎందుకు పేతురుకి హెల్ప్ చేయలేదు? పేతురు కష్టంలో ఉన్నాడు కదా, చేపలు పడలేదు కదా, డిసప్పాయింటెడ్ అయి ఉన్నాడు కదా. వెంటనే ప్రభు పేతురుకి సహాయం చేయొచ్చు కదా, సిమోనుకి. చేయడం లేదు. మొదట దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, తర్వాత అద్భుతాన్ని చేస్తున్నాడు, సహాయాన్ని అందిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మనకి ప్రభు 2 విషయాలు నేర్పిస్తున్నారు. ఏంటండి అంటే, ఎనీథింగ్
ఆర్ ఎవ్రీథింగ్, రిమెంబర్ గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ ఫస్ట్. దేవుని పని మొట్టమొదట ప్రాధాన్యతనివ్వాలి, ఆ తర్వాతే దేనికైనా ఎవరికైనా. ఓకే, దేవుని కార్యమునకు ప్రప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని పనికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఎవరో ఒకరు చెబుతుంటే విన్నాను, ఒకరి జీవితం, డ్యూటీ నుంచి వచ్చినటువంటి భర్త సాయంత్రం 5:30 గంటలకో 6 గంటలకో ఆ భార్య అంటదంట, ఏమండి కుటుంబ జపమాలు చెప్పుకుందామా, ప్రార్థన చేసుకుందామా అంటదంట. ఓకే, భర్త అంటాడు తప్పకుండా చేసుకుందాం, ఒక్క నిమిషం ఆగే ఇప్పుడే వచ్చేస్తాను, ఇల్లు తుడిసి వస్తాను అంటాడట. ఓకే, కుటుంబ ప్రార్థనకి అంటే ఇల్లు తుడాలి కదా, ఇల్లు తుడిసాడు. ఇల్లు తుడడం అరగంట, 6:30 అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా, అలా ఇక్కడ ఇది కొంచెం సరిగ్గా లేదు కదా, దీన్ని అడ్జస్ట్ చేసి వస్తాను, దీన్ని సర్దీసి వస్తాను, సర్దుతా మరొక అరగంట పోయిందట. అంటే నిజంగా జరిగిందే, నిజంగా జరిగింది. ఒక కుటుంబం నాతో చెప్తుంటే మీకు చెప్తున్నాను. 7 అయిపోయిందా, పోనీ 7 గంటలకు జపం చెప్దామా, కుటుంబ ప్రార్థన టైం అయిపోతుంది అంటే, ఇక్కడ సర్దుతుంటే ఇది రిపేర్ వచ్చింది, దీన్ని రిపేర్ చేసిన తర్వాత జపమాలు చెప్దాం, ఒక్క నిమిషం ఇది చేసేది, అరగంట అయిపోద్ది, 10 నిమిషాలు అయిపోద్ది. రిపేర్ చేసిన అది గంట అయిపోయింది. మరి ఎంతసేపు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అలసిపోయాడుగా, చెమటలు పట్టేసాయి కదా, ఇప్పుడు స్నానం చేయాలి కదా, స్నానం చేస్తానే అని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడంట. ఎంత టైము, 8:30, 9. ఆకలి వేసేస్తుంది, అన్నం తినేసి జపం చెప్పుకుందాం. సరే అయితే అన్నం తినేసాడు. అన్నం తినంటే ఒక ఫోన్ వచ్చింది 9 గంటలకి. ఈ ఫోన్ మాట్లాడేసి జపం చెప్పుకుందాం. ఎప్పుడు స్టార్ట్ చేసి ఇటు జపమాలు చెప్పడానికి 6 గంటలకు స్టార్ట్ అయిన మనిషి. తర్వాత 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 రాత్రి 10 పిల్లల ఫట్టు, పిల్లలు పడుకుని పోయారు. ఇంకా భార్య ఏమండి కుటుంబ జపమాలు చెప్దాం వస్తారా, సరే సరే చెప్దాము 10:30కి కూర్చున్నాడు. ఇలా పితా పుత్ర పవిత్ర అనేసరికి నిద్రపోతున్నాడు. మన నిద్రపోడా, డ్యూటీ చేసి వచ్చాడు, ఇల్లు తుడిసాడు, ఇల్లు సర్దాడు, ఇవన్నీ చేసి నిద్ర రాదా, ఇంకేం చెప్పమాలా, అయిపోయింది. దేవుని యందు ప్రియులారా, అదే వచ్చిన వెంటనే 6 గంటలకి జపమాల, సరే కదా కూర్చుందాం జపమాలు చెప్పేసి తర్వాత పని చేసుకుందాం అంటే ఎంత బాగున్ను. దేవుని పని వెనక్కి 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 నెట్టే స్వభావం మనలో ఉంటుంది. హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ వీక్నెస్, దట్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్, ఐడెంటిఫై. దేవుని యందు ప్రియులారా, దేవుని పని ఫస్ట్, దేవుని కార్యాలు ఫస్ట్. పూజకి వెళ్దాం, ఎన్ని గంటలకు పూజ, 6 గంటలకు కదా, 6 గంటలకి. సరే ఇప్పుడే అతను బయటికి వెళ్ళాడు, 6:30కి వచ్చాడు, ఇంకేం పూజ, ఇప్పుడు కానీ వెళ్తే ఫాదర్ గారు తిడతారు, అదొక మళ్ళీ సాకు. ఆ రోజు పూజ పట్టు, నిన్నెవడు బయటికి వెళ్ళమన్నాడు పూజకి వెళ్ళే సమయంలో. దేవుని కార్యాలు తర్వాత 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 అనుకుంటే దేవుడు, గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ దట్ వర్క్. ప్రభు అంటున్నారు, దేవుని యందు ప్రియులారా, వాళ్ళకు కష్టం వచ్చింది, రాత్రంతా శ్రమపడ్డారు, చేపలు దొరకలేదు, వాళ్ళకు ఫస్ట్ హెల్ప్ చేయడం లేదు యేసు ప్రభు. ఫస్ట్ దేవుని పని నెరవేరుస్తున్నారు. దేవుని పని నెరవేర్చిన తర్వాత వీళ్ళ అవసరాలు తీరుస్తున్నారు. నీ జీవితంలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి, దేవుని కార్యాలకు ఇవ్వండి. ఆ తర్వాత మన పనులు, మన యొక్క కార్యాలు చేసుకునే అలవాటు ప్రతి కుటుంబము నేర్చుకోవాలి దేవుని యందు ప్రియుల. ఇది మొట్టమొదటి విషయం ప్రభు మనకు తెలియచేస్తున్నారు. రెండో విషయం దేవుని యందు ప్రియులారా, అద్భుతం జరగాలంటే దేవుని వాక్యము ఆలకించాలి. దేవుని వాక్యం ఆలకించకుండా అద్భుతాలు జరగవు. దేవుని వాక్యం ఆలకించకుండా విశ్వాసం రాదు. విశ్వాసం లేకుండా అద్భుతాలు ఎలా జరుగుతాయి? కనుక అద్భుతము జరగాలంటే దేవుని వాక్యము ఆలకించాలి, దేవుని వాక్యమును నమ్మాలి, దేవుని వాక్యముతో సమయం గడపాలి. ఆ తర్వాతే ఏ అద్భుతమైనా. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఇక మూడవ అంశము కూడా దేవుని యందు ప్రియులారా, గాడ్ డస్ నాట్ వర్క్ అకార్డింగ్ టు అవర్ మైండ్ సెట్, గాడ్ వర్క్స్ ఆన్ హిజ్ ఓన్ పేస్ అంటారు. అనగా తాను నిర్ణయించిన సమయంలో తాను
పని చేస్తాడు, కానీ నువ్వు అనుకున్న సమయంలో దేవుడు పని చేయడు. ఈరోజు నాకు ఇప్పుడే కావాలి అంటే ఎవడు? నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. నాకు ఇప్పుడే చెయ్యాలి అంటే చెయ్యడు. అది నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు ఆ సమయాన్ని నిర్ణయించి దానిని అభిషేకించి ఆ సమయంలో నీకు ఏది ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు. అలా కష్టం వచ్చిన వెంటనే ప్రభు పరిగెట్టలేదు. ప్రభు దైవ కార్యాన్ని పూర్తి చేసి అప్పుడు వీళ్ళ అవసరాలు తీరుస్తున్నట్లుగా దేవుడు మనకిష్టమైనట్లు పని చేయడు, తన చిత్త ప్రకారం పని చేస్తాడు. కనుక దేవుని వాక్యం పట్ల మనము శ్రద్ధ వహించాలి. దేవుని కార్యాలకు మనము పెద్దపీట వెయ్యాలి. దేవుడు తాను నిర్ణయించిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కనుక ఆ సమయం కొరకు మనము వేచి ఉండాలి అనే అంశములను ఈనాటి సువిశేష పట్టణము మనకు నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యానుసారము జీవించ కావలసిన ఈరోజు మనము నేర్చుకున్న అనేక జీవిత విశ్వాస పాఠముల ప్రకారం జీవించ ఆశీర్వాదమును కోరుతూ ఈ పవిత్ర దివ్య పూజా బలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.